హలో ఫ్రెండ్స్, ఇండియాలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ప్రైవేట్ ఈక్విటీ స్పేస్లో ఆపరేట్ చేస్తున్న గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ అంటే గజా క్యాపిటల్ పేరుతో మనకు బాగా తెలిసిన కంపెనీ అండి. ఇది ఇప్పుడు 550 కోట్ల రూపాయల ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వచ్చింది. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి August 19th వెడ్నెస్డే ఓపెన్ అయ్యి August 21st ఫ్రైడే క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. అంటే 19th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 21st మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా చూసి మనం జాగ్రత్తగా అప్లై చేయొచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ మనకి August 24th అయితే ఎక్స్పెక్టెడ్ ఇచ్చారండి. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. August 26th బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా ఇది లిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ బ్యాండ్ 152 రూపీస్ నుంచి 160 రూపీస్ వరకు అయితే ఉందండి. ఒక లాట్లో 93 షేర్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇష్యూ సైజ్ ఇది 550 crores ఆఫ్ రూపీస్ అనమాట. ఇందులో ఈ 550 crores ఆఫ్ రూపీస్లో ఫ్రెష్ ఇష్యూ 450 crores ఆఫ్ రూపీస్, అలాగే రిమైనింగ్ 100 crores కూడా ఓఎఫ్ఎస్గా ఉందన్నమాట. ఇక రిజర్వేషన్ కోట మనం చెక్ చేసుకున్నట్లయితే ఇది సేమ్ అన్ని ఐపీఓ లాగానే క్యూఐబికి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, అలాగే రిమైనింగ్ 35% కూడా రిటైలర్స్కి అయితే ఇచ్చారనమాట. ఇక ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే ప్రైస్ బ్యాండ్, అప్పర్ బ్యాండ్ 160 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 93 షేర్స్ ఉన్నాయి కాబట్టి 93 × 160 ఈజ్ ఈక్వల్ టు 14,880 రూపీస్ అయితే మనం మినిమం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, గజా క్యాపిటల్ అసలు ఏం చేస్తుంది? ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటంటే గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ అనేది ఇండియా ఫోకస్డ్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. కంపెనీ 1999లో ఇన్కార్పొరేట్ అయితే అయింది. అంటే 2 దశాబ్దాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉందండి. సింపుల్గా చెప్పాలంటే మన మ్యూచువల్ ఫండ్ ఏఎంసీలు పబ్లిక్ ఇన్వెస్టర్స్ మనీ మేనేజ్ చేసినట్టే గజా క్యాపిటల్ కూడా మెయిన్లీ సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ నుంచి మనీ రైజ్ చేసి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏఐఎఫ్స్ ద్వారా ప్రైవేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ అయితే చేస్తుందండి. కంపెనీ మెయిన్లీ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 ఏఎఫ్స్ మేనేజ్ అయితే చేస్తుంది. ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండింగ్కి అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తుంది. అలాగే మిడ్ మార్కెట్ కంపెనీస్లో ప్రైవేట్ ఈక్విటీ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమరు, డిజిటల్ టెక్నాలజీ, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లాంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇది చేస్తుంది అనమాట. ఈ కంపెనీకి రెవెన్యూ మెయిన్లీ 3 సోర్సెస్ నుంచి ఉన్నాయండి. 3 సోర్సెస్ నుంచి ఏంటంటే ఫస్ట్ది మేనేజ్మెంట్ ఫీజు, అంటే ఫండ్స్ మేనేజ్ చేసినందుకు కానీ ఒక రెగ్యులర్ ఫీజు అనేది వీళ్ళు కలెక్ట్ చేస్తారు కదా అది. అలాగే క్యారీడ్ ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఆ రిటర్న్ జనరేట్ చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ లింకింగ్ ఇన్కమ్ అయితే ఉంటుందండి. అలాగే స్పాన్సర్ కమిట్మెంట్ ఇన్కమ్, కంపెనీ తన ఫండ్స్లో పెట్టిన ఓన్ ఇన్వెస్ట్మెంట్ పై వచ్చే గెయిన్స్ అనమాట. ఇలా మొత్తం 3 టైప్స్ ఆఫ్ వేస్ నుంచి కూడా ఈ కంపెనీ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. ఇక మనం ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ టోటల్ ఇన్కమ్ 103.96 crores ఆఫ్ రూపీస్ ఉందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 44.74 crores ఆఫ్ రూపీస్గా అయితే ఉందన్నమాట. అలాగే 25లో టోటల్ ఇన్కమ్ 123.31 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 61.95 crores ఆఫ్ రూపీస్గా ఉందండి. 2026లో టోటల్ ఇన్కమ్ 157.80 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 81.96 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. సో ఓవరాల్గా చూస్తే టోటల్ ఇన్కమ్ 104 crores ఆఫ్ రూపీస్ నుంచి 158 crores ఆఫ్ రూపీస్ దగ్గరికి అయితే పెరిగిందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 44.7 crores నుంచి దాదాపు 82 crores అయితే ఇది హైక్ అయిందనమాట. ప్రాఫిట్ మార్జిన్స్ కూడా బాగున్నాయండి. 43% నుంచి ఆల్మోస్ట్ 52% అయితే ఇంప్రూవ్ అయ్యాయి. అంటే ఫైనాన్షియల్ ట్రెండ్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే ఉందని మనం మాట్లాడుకోవచ్చు. ఇక ఈ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? వీళ్ళు ఐపీఓ ద్వారా 450 crores ఆఫ్ రూపీస్ ఫ్రెష్ ఇష్యూకి అలొకేట్ చేశారు కదండి. అందులో 372 crores ఆఫ్ రూపీస్ని ఎగ్జిస్టింగ్ గజా ఫండ్స్లో స్పాన్సర్ కమిట్మెంట్స్ కోసం, అలాగే ప్రపోజ్డ్ ఫండ్ బిలో స్పాన్సర్ కమిట్మెంట్ కోసం,
ప్రపోజ్డ్ సెకండరీస్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ కోసం, అలాగే సర్టెన్ బ్రిడ్జ్ లోన్ రీపేమెంట్స్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026 డైల్యూటెడ్ ఈపీఎస్ 7.17 రూపీస్ దగ్గర అయితే ఉందండి. సో అప్పర్ బ్యాండ్ 160 రూపీస్ దగ్గర మనం చెక్ చేసుకున్నట్లయితే పిఈ రేషియో అప్రాక్సిమేట్లీ 22.3 టైమ్స్ అయితే ఉందని మనం మాట్లాడుకోవచ్చు. అలాగే పీవీ రేషియో మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026లో నెట్ అసెట్ వాల్యూ అంటే బుక్ వాల్యూ పర్ షేర్ 53.73 రూపీస్గా ఉంటే ప్రీ ఐపీఓ 2026 బుక్ వాల్యూ ఆధారంగా పీబీ రేషియో మనకి 2.98 టైమ్స్ అయితే ఉందన్నమాట. ఇక పీర్ కంపారిజన్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఆర్హెచ్పిలో డిస్క్లోజర్ పీర్ గ్రూప్ పిఈ లోవర్ పిఈ యూటీఐ ఏఎంసి 28.84x ఉందండి. అలాగే హైయెస్ట్ పిఈ మనకి ఆనందరతి వెల్త్ 91.5x ఉంది. ఇక పీర్ గ్రూప్ యావరేజ్ పిఈ చూసుకుంటే మనకి 43.52x అయితే ఉందన్నమాట. సో పీర్ లిస్ట్ లో 361 WAM, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసి, అలాగే ఆనంద్ రైతు వెల్త్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఐసిఐసిఐ పెంజురల్ ఏఎంసి, నిప్పాన్ లైఫ్ ఇండియా ఏఎంసి, నువామా వెల్త్ వంటి కంపెనీస్ అయితే ఉన్నాయండి. సో ఓవరాల్ గా అన్ని చెక్ చేసుకుంటే గజా అప్పర్ బ్యాండ్ పిఈ అరౌండ్ 22.3x అయితే డిస్క్లోజర్ లిస్టెడ్ పీర్ యావరేజ్ 43.5x కంటే సస్టైనబిలిటీ లోవర్ గా కనిపిస్తుంది అనమాట. సో అది మనం ఒక పాజిటివ్ పాయింట్ గా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ అండి. ఆగస్ట్ 13th ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కొన్ని ట్రాకర్స్ ప్రకారం జిఎంపీ ఆల్మోస్ట్ 0 దగ్గర అయితే ఉందండి. అయితే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం జిఎంపీ మీదే డిపెండ్ అయ్యి మనం ఇప్పుడే డెసిషన్ తీసుకోలేము. జిఎంపీ మీద డెసిషన్ తీసుకోవాలి అంటే క్లోజింగ్ డేట్ వరకు వెయిట్ చేసి జిఎంపీ అప్ అండ్ డౌన్స్ ఒకసారి మనం చెక్ చేసుకొని మాత్రమే డెసిషన్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ కంపెనీలో ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ అండి ఇది ఆర్గనైజేషన్. అలాగే ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ ఆర్ ఏఐఎఫ్ స్పేస్లో ఎస్టాబ్లిష్డ్ ప్రెజెన్స్ అయితే ఉందండి. 2024 నుంచి 2026 వరకు ఇన్కమ్ అండ్ ప్రాఫిట్ రెండు కూడా కన్సిస్టెంట్ గ్రోత్ అయితే చూపించాయి. 26లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ అరౌండ్ 52% విచ్ ఇస్ స్ట్రాంగ్ అండి. అలాగే డెప్ట్ టు ఈక్విటీ 2026లో ఓన్లీ అరౌండ్ 0.07x అయితే ఉంది. సో లావరేజ్ రిలేటివ్ లోగా ఉందని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అప్పర్ బ్యాండ్ పిఈ అరౌండ్ 22.3x తీసుకుంటే డిస్క్లోజర్ లిస్టెడ్ పీర్ యావరేజ్ కంటే లోవర్ గానే ఉంది. ఐపీఓలో 450 crores ఆఫ్ రూపీస్ అయితే ఫ్రెష్ ఇష్యూ ఉందన్నమాట. ఇవన్నీ మనం పాజిటివ్ పాయింట్స్ కింద తీసుకోవచ్చు. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. అందులో ఏంటంటే కంపెనీ ఎర్నింగ్స్లో క్యారీడ్ ఇంట్రెస్ట్ సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ అండి. ఫండ్ ఎగ్జిస్ట్ లేదా ఇన్వెస్ట్మెంట్ పెర్ఫార్మెన్స్ వీక్ అయితే ఎర్నింగ్స్ వాలటైల్ అయితే కావచ్చు. 2026లో క్యారీడ్ ఇంట్రెస్ట్ 75.41 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందన్నమాట. అలాగే ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లార్జ్లీ ఫండ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాన్ఫిడెంట్ అటు ఇటు అయినా కూడా మార్జిన్స్ కూడా తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులేషన్ గవర్నమెంట్స్ ఏఐఎఫ్స్ ట్యాక్సేషన్ లేదా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో చేంజెస్ బిజినెస్ మీద అయితే ఇంపాక్ట్ చూపించవచ్చండి. 2026లో బారోయింగ్స్ 25తో కంపేర్ చేస్తే కొంచెం పెరిగాయని మనం మాట్లాడుకోవచ్చు. ఆల్దో ఓవరాల్ డిఈ ఇంకా లోగానే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్హెచ్పిలో ఓవర్సీస్ ఆపరేషన్స్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ వంటి రిస్కులు కూడా హైలైట్ చేశారండి. కరెంట్ జిఎంపీ కూడా 0 ఉంది కాబట్టి అది కూడా ఒక చిన్న నెగిటివ్ పాయింట్ కింద మనం చెక్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే కరెంట్ జిఎంపీ 0 దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడే మనం స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్ సిగ్నల్ ఉంది అని మనం చెప్పుకోలేము అనమాట. సో జిఎంపీ మార్కెట్ సెంటిమెంట్ బట్టి పెరిగితే మనం ఒక లిస్టింగ్ గెయిన్ కోసం ఒక కన్నేస్ అయితే దీని మీద ఉంచవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ యాంగిల్ చెక్ చేసుకుంటే బిజినెస్ మోడల్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఏఐఎఫ్ ఇండస్ట్రీ గ్రోత్ ఆపర్చునిటీ కూడా ఉంది. సో కంపెనీ ప్రాఫిట్స్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయండి. బ్యాలెన్స్ షీట్ కూడా లావరేజ్ లోగా ఉంది. అండ్ వాల్యుయేషన్ పిఈ బేసిస్ మీద డిస్క్లోజర్ లిస్టెడ్ పీర్స్ కంటే చీపర్గా కనిపిస్తుంది. కానీ ఎర్నింగ్స్లో క్యారీడ్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ హై ఉండడం వల్ల ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ సేమ్ కన్సిస్టెన్సీ రావాలని గ్యారంటీ అయితే ఉండదన్నమాట. ఇక ఓవరాల్గా నా వ్యూ చెప్పాలంటే ఓవరాల్గా గజ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ ఐపీఓకి మన గోపి రేటింగ్ 3.8 out of 5 రేటింగ్ అండి. బిజినెస్ మోడల్, ఫైనాన్షియల్ గ్రోత్,
వాల్యూషన్ సైడ్ పాజిటివ్గా ఉన్నాయి, కానీ లిస్టింగ్ గెయిన్స్ సెంటిమెంట్ ఇప్పటికీ వీక్గానే ఉంది. అలాగే క్యారీడ్ ఇంట్రెస్ట్ బేస్డ్ కూడా ఎర్నింగ్ వాలటిలిటీని అయితే ఇగ్నోర్ మనం చేయకూడదు. లాంగ్ టర్మ్ యాంగిల్లో స్టడీ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఐపీఓ అండి. బట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం సబ్స్క్రిప్షన్ అండ్ జిఎంపీని క్లోజ్గా అబ్జర్వ్ చేసి మాత్రమే మనం డెసిషన్ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలని ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. ఇంతకీ మీరు అప్లై చేస్తున్నారు లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.